హాయ్ అండి. పెసర పునుకులు వేస్తుంది పాప. పెసర పునుకులు కావాల్సింది మనకి పెసరపప్పు ఉంటుంది. పెసరపప్పు అంటే తొక్క తీసేసింది కాదు, పప్పుతో ఉన్న పప్పు తీసుకోవాలి. పప్పుతో ఉన్న పప్పు తీసుకొని ఒక అరగంట నానితే చాలు. నానిపోయాక దానిలో పచ్చిమిరకాయలు, దీనిలో ఏం వేసారంటే జీలకర్ర, కొంచెం సాల్ట్ తగినంత, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఇవి వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని వేడివేడిగా పునుకులు వేసుకుంటే ఈ పునుకులు కూర కూడా వండుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. సాయంకాలం స్నాక్స్ కింద కూడా తినవచ్చు. నూనె ఇంత ఫుల్గా వేసుకుంటే అండి చక్కగా వస్తుంది. టీ పొడి చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. టీ పొడిలో రకాలు కూడా ఉన్నాయి. అయిపోయింది ఆయిల్తోటి. తీసి చన్నారు మధ్యన అలా ఎటు పెట్టేసి రాడు. తీసి అమ్మాయికి పోయినాయి. ఇలా దోరగా వేగించుకొని దాంట్లో తింటావా? మరి అసలు ఏమి కలపలేదు, చాలా పుల్లగా వస్తాయి, టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇది ఒకసారి వేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఫ్రెష్గా ఉంటాయి. మనం రోజు ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం కుకింగ్ మాత్రం ఇంట్లో ఏదో వండుకుంటూ ఉంటాము. ఎందుకంటే పిల్లలు ఉన్న ఇంట్లో ఇప్పుడు సెలవు రోజులు కూడా ఉంటారు కదా, ఏదో కావాలని అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. ఇంట్లో పని ఎక్కువైపోతుంది. నలుగురు ఉన్న ఇంట్లో చాలా పని ఉంటుంది కదండి. అంట్లు ఎక్కువ ఉంటాయి, బట్టలు ఎక్కువ ఉంటాయి, కుకింగ్ చేసినవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసుకోవడానికి శక్తి మరి మనం కావాలంటే ఆరోగ్యం చూసుకోవాలి. అందువల్ల మనం చేసుకోవాలి కాబట్టి ఆరోగ్యంగా ఏది కావాలో అది తీసుకోవాలి. పెసర పునుకులో ఒక ఆయన తీసుకొచ్చిపోయారండి సాయంకాలం మాటలు కోసం. చాలా కష్టపడేవాడు.
పిల్లలు అయ్యే తినేవారు. ఇంట్లో వేసి పెట్టుకుంటే బాగానే ఉంటుంది. మరి అప్పటికప్పుడు రెడీమేడ్ కావాలంటే బయట నుంచి తెచ్చేసుకుంటారు కదా. ఇదిగోండి సాయంకాలం స్నాక్ రెడీ. టీ పెట్టింది మా పాప. ఇదిగోండి పునుకులు. ఈరోజు స్నాక్స్ సాయంకాలం టైంలో సిద్ధమైంది. అందరూ తీసుకోండి, రండి. ఓకే అండి, మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టుకోండి, హ్యాపీగా తింటారు. ఓకేనా?